హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఆంధ్ర అమ్మాయి అలేఖ్య. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ వినాయక చవితి పండుగను బాగానే చేసుకుని ఉంటారు కదా. మా విజయవాడలో సిచ్యువేషన్స్ కొంచెం బాగోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే కదండి. అయినా కూడా పర్వాలేదు, ఇప్పుడిప్పుడే పరిస్థితులు అన్నీ చక్కబడుతున్నాయి. మనం ఇంట్లో ఏ పూజ చేసినా, ఏ ఫంక్షన్ చేసినా ముందుగా పూజించుకునేది ఆ విఘ్నేశ్వరుణ్ణి. అలాంటిది ఆ వినాయకుడికే పెద్ద పండగ అయినటువంటి వినాయక చవితిని చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. సాధారణంగా వినాయక చవితి పండుగ అంటే విజయవాడలో కూడా చాలా బాగా చేస్తారండి. కాకపోతే ఈసారి వరదల కారణంగా అన్ని చోట్ల ఆ ఉత్సాహం కనిపించట్లేదు. హోప్ త్వరగా ఈ సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ అయిపోయి అందరూ బాగుండాలని కోరుకుందాము. మాకైతే ఇక్కడ అంత ఫ్లడ్ ఏమీ లేదండి. కొంచెం మా ఏరియా బాగానే ఉంది కాబట్టి మేము చేసుకోగలుగుతున్నాము. పూజకు కావాల్సినవన్నీ ముందు రోజే తెచ్చుకుని పెట్టేసుకున్నానండి. పత్రి, పూలు, పళ్ళు, కొబ్బరికాయ ఇలాంటివన్నీ ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను. పండగ రోజు ఉదయాన్నే లేచి నా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ప్రసాదాలు వండుకోవడం స్టార్ట్ చేసేసాను. ప్రసాదాలన్నీ వండేసుకున్న తర్వాత వినాయకుడిని అలంకరించుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగా వినాయకుడికి కావలసిన పాల వెల్లిని శుభ్రం చేసుకుని పసుపు రాసి బొట్లన్నీ పెట్టేశాను. దానికి కావాల్సిన పూలు కట్టడం కానీ, కాయలు కట్టడం కానీ ఇవన్నీ మా వారు హెల్ప్ చేశారు. ఇలా ఇద్దరం కలిసి చేసుకోవటం వల్ల మాకు పని ఇంకా త్వరగా అయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈసారి వినాయక చవితికి మేము పూజించే ఆ వినాయకుడిని మా పాపే తయారు చేసిందండి. లాస్ట్ ఇయర్ నుంచి ఇలా తయారు చేయడం తను స్టార్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ కూడా తను చేసిన బొమ్మనే మేము ఇంట్లో పెట్టి పూజ చేసుకున్నాము. అలాగే ఈ ఇయర్ కూడా మేము ఇంట్లో తయారు చేసుకున్న మట్టి వినాయకుడినే పూజించుకున్నాము. ఇలా వినాయకుడిని పూలు, పళ్ళు, పత్రి అన్నిటితో అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసి పూజ మొదలు పెట్టుకున్నాను. వినాయక వ్రతకల్ప పుస్తకాన్ని పక్కన పెట్టుకుని చదువుకుంటూ యథావిధిగా పూజ చేసుకున్నాము. పూజ కోసం నేను 5 ప్రసాదాలు వండానండి. ఉండ్రాళ్ల పాయసము, చింతపండు పులిహోర, గారెలు, రవ్వ కుడుములు, ఇంకా బెల్లం కుడుములు కూడా చేశాను. ఇవే కాక మా అత్తగారు పాల తాలికలు చేసి పంపించారు. వాటిని కూడా నేను పూజలో పెట్టుకుని పూజ చేసుకున్నాను. పూజ చాలా చక్కగా జరిగిందండి. ఒక పక్కన మేము పూజ చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా వాళ్ళ బుక్స్ అన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి వాటికి పసుపు బొట్లు పెట్టుకుని వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇలా నలుగురం కలిసి కూర్చొని పూజ చేసుకున్నాము. పూజ చాలా చక్కగా జరిగిందండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ కొంచెం కొంచెంగా టేస్ట్ చేసేసాము. సరే, ఇక పందిళ్ళ దగ్గర ఉన్న వినాయకుడి విగ్రహాలు చూడటానికి పిల్లలు వెళ్దామని గోల్ చేస్తే వెళ్దాము అనుకున్నాము. అలా స్టార్ట్ అవుదాం అనుకున్నామో లేదో వర్షం ఫుల్గా స్టార్ట్ అయ్యింది. విజయవాడలో మళ్ళీ లైట్గా వర్షాలు పడుతున్నాయండి. ఈ వర్షాల వల్ల వరదల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని కోరుకుందాము. విఘ్నాలకే అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల విజయవాడలో ఉన్న పరిస్థితులన్నీ త్వరగా చక్కబడాలని కోరుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో. మా ఇంట్లో వినాయకుని పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాము. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆ విఘ్నేశ్వరుని దయ మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.